ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇటు అటు అనే సందేశానికి మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ అంశము క్రింద గతంలో నేను విడుదల చేసిన వీడియోలలో మనము ఇటు అటు చూడకూడదని, యేసు పైనే దృష్టి ఉంచాలని, రెండవదిగా మన జీవితములో యొర్దాను ఇటు అటు విడిపోవాలని ధ్యానం చేశాం. ఆ వీడియోలకు సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఉంచాను. దయచేసి మరోసారి చూడవలసిందిగా వీక్షకులను కోరుతూ ఉన్నాను. ఈ అంశము క్రింద నేటి వీడియోలో మనము ఇటు అటు తిరుగులాడకూడదు అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. ప్రియులారా, దేవుని బిడ్డలు దేవుని దగ్గరకు వచ్చిన తరువాత ఇక వేరే మార్గమునకు వెళ్ళకూడదని ఈ వచనము ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. ఇటు అటు తిరుగులాడుట అనగా ద్వంద్వత్వమును కలిగి ఉండుట, డోలాయమాన పరిస్థితి అన్నమాట. రెండు రకాల ఆలోచనలు, అలాగే రెండు రకాల విశ్వాసాలు, వీటి మధ్య మనము ఊగిసలాడకూడదు. యేసుప్రభు వారు అన్నారు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. కొన్నిసార్లు సమస్యలు జటిలమైనప్పుడు మనలో ఊగిసలాట ధోరణి కనబడుతుంది. ఇశ్రాయేలీలు ఆహాబు పరిపాలనలో అలాంటి ఊగిసలాట ధోరణినే కనుపరిచారు. అప్పుడు ఏలియా వారి దగ్గరికి వెళ్ళి వారిని ఇలాగూ హెచ్చరిక చేశాడు. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా. ప్రియులారా, ఏలియా ఆనాటి ప్రజలను ఎందుకు అలాగూ ప్రశ్నిస్తున్నాడు? వారు కొంతసేపు యెహోవా దేవుడని అనుకుంటున్నారు, మరి కొంతసేపు బయలు దేవుడని అనుకుంటున్నారు. కష్టాలు వచ్చినప్పుడు మన అభిప్రాయాలను మార్చుకోవటమే ఊగిసలాట ధోరణి. దేవుని బిడ్డలు అలాంటి ఊగిసలాట ధోరణి కలిగి ఉండకూడదు. యేసుప్రభు వారిని అంగీకరించిన తరువాత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎలాంటి సవాలు ఎదురైనా క్రీస్తు పైన మనకున్న అచంచలమైన విశ్వాసములో నుండి మనము తప్పిపోకూడదు. తప్పిపోతే అదే ఊగిసలాట ధోరణి. చదవబడిన లేఖన భాగంలో ఇర్మియా ప్రజలను అలాగే హెచ్చరిక చేస్తున్నాడు. మీరు తిరిగి నా దగ్గరికి రావాలనుకుంటే అటు ఇటు తిరుగుట మాని నా దగ్గరికి రండి. ఇర్మియా వలెనే ఏలియా కూడా ఆనాడు ఇశ్రాయేలీలను అలాగే హెచ్చరిక చేశాడు. మీరెంతకాలము రెండు ధోరణులు, రెండు విశ్వాసాలతో ఊగిసలాడుతూ ఉంటారు అని. గనుక దేవుని బిడ్డలైన మనం ఏక మనస్సుతో ప్రభువును సేవించాలి. ప్రియులారా, సాతాను యొక్క లక్షణము ఊగిసలాట. అంటే స్థిరమైన అభిప్రాయం వాడికి ఉండదు. వాడు భూమి మీద ఇటు అటు తిరుగులాడేవాడని యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం. ఇటు అటు తిరుగులాడేవారెవరు? ఇల్లు లేని వారు, సంచార జీవులు. ఇటు అటు తిరుగులాడేవారెవరు? కాలు కుదురుగా ఉండని వారు. సాతానుడు కూడా అలాంటి వాడే. బైబిల్ గ్రంథములో కయీను అలాంటి వాడని మనము చూస్తాం. నీవు అటు ఇటు తిరుగులాడుతూ ఉంటావని కయీనును దేవుడు శపించాడు. కనుక దేవుని బిడ్డలైన మనం స్థిరమైన అభిప్రాయము కలిగి స్థిరమైన నిర్ణయాలు తీసుకొని జీవించాలి. కొంతమంది క్రైస్తవులు కూడా అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారు. ఏ ఒక్క చర్చిలో నిలకడగా వారు ఉండలేరు. ప్రియులారా, ఏదైనా ఒక మొక్కను మనం ఒక చోట నాటిన తర్వాత దానిని మరలా తీసి వేరొక చోటన నాటి, కొంతకాలం తర్వాత దానిని వేరొక చోటన నాటినప్పుడు అది బ్రతకదు, అది ఎదగదు, అది ఫలించదు, అది చచ్చిపోతుంది. కనుక దేవుని బిడ్డలైన మనం క్రీస్తులో స్థిరంగా నాటబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన ఉత్తరములు అంటాడు, మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి అని. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అటు ఇటు ఊగిసలాట ధోరణి మాలో ఉండకూడదని మీరు మాట్లాడారు. మేము స్థిరమైన నిర్ణయముతో, స్థిరమైన భక్తితో నిన్ను సేవించి నీ అద్భుతాలు పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.